నడవలేని వాడు నడుస్తాడు, చూడలేని వాడు చూస్తాడు, మాట్లాడలేని వాడు మాట్లాడతాడు, ప్రాణం పోయేవాడు బ్రతుకుతాడు. ఎందుకు తెలుసా? ఆయన ప్రభావం అలాంటిది, ఆయన శక్తి అలాంటిది, ఆయన మహిమ అలాంటిది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఒక వాక్యాన్ని మీకు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎంతమంది మీరు మీ కష్టాలు వచ్చారో దేవుడు ఒక చక్కటి మాట బైబిల్ గ్రంథంలో మనకు చూపించాడు. చూడండి ఒకసారి, బైబిల్లో కొత్త నిబంధనలో ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి ఉంటుందండి. ఈ వాక్యంలో ఉన్న సత్యం ఏమిటంటే, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన కోనేరు. మీరు గమనించాలి, కోనేరుకు పేరు ఎట్లా వచ్చిందంటే, ఆ కోనేరులో ఉన్న నీళ్లు దేవదూతలు ఏ సమయంలో వచ్చి ఆ నీళ్లను కదిలిస్తాయో ఆ సమయంలో ఎవ్వరు ముందు పరిగెత్తుకొని అందులో నీళ్ళు దునికితే వారు ఎలాంటి జబ్బైన, రోగమైన, ఎంత మరణకరమైన వ్యాధి అయినా క్షణములోనే బాగైపోతాది. హల్లెలూయా చెప్పండి. ఎంత పెద్ద రోగమైనా మీరు గమనించాలి బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన కోనేరును యేసు ప్రభు అక్కడ పెట్టాడు. మీరు గమనించాలి. అయితే అనేకులు కష్టాల్లో ఉన్నవారు ఆ రోజుల్లో ఆ కోనేరు చుట్టూ ప్రజలు ఉండేవారు. ప్రజలు చేరి ఏం చేసేవాళ్ళంటే, ప్రియులారా, ఆ నీళ్లు కదలడానికి చూసేవారు.